మీరు ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? ఒక కంపెనీ వచ్చిన చోటే కొద్ది సంవత్సరాల్లో 10, 20, 50 ఇలా ఒక పెద్ద క్లస్టరే అక్కడ ఏర్పడుతుంది. అలా జరగడానికి రీజన్ మీకు ఐడియా ఉందా? అది యాదృచ్ఛికం కాదు. దాని వెనకాల ఒక పెద్ద సీక్రెట్ ఉంది. దీనినే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో క్లస్టర్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఒక పెద్ద కంపెనీ ఒక ప్రాంతానికి వస్తే ముందుగా ఉద్యోగాలు పెరుగుతాయి, ఉద్యోగులు వస్తారు. వాళ్ళ అవసరాలు ఫుల్ఫిల్ చేయడానికి ఆ ఏరియాలో షాపులు, హోటళ్ళు, స్కూళ్ళు, హాస్పిటల్స్ ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత సప్లయర్ కంపెనీలు కూడా వస్తాయి. ట్రాన్స్పోర్ట్స్, లాజిస్టిక్స్, సర్వీసెస్ కంపెనీలు కూడా అక్కడ తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తాయి. అంటే ఒక కంపెనీ కేవలం ఆఫీస్ మాత్రమే తీసుకురాదు, మొత్తం ఒక ఎకానమీనే ఆ ప్రాంతానికి తీసుకొస్తుంది. ఇక అభివృద్ధి మొదలై ఆ ప్రాంతంలో భూముల విలువలు క్రమంగా పెరుగుతాయి. గుర్తుంచుకోండి, అభివృద్ధి ఎప్పుడు ఒంటరిగా రాదు. గ్రోత్ అట్రాక్ట్స్ మోర్ గ్రోత్. అందుకే మెచ్యూర్డ్ ఇన్వెస్టర్లు కంపెనీలు వచ్చిన తర్వాత కాదు, కంపెనీలు రావడం ప్రారంభమైనప్పుడే అవకాశాలను గుర్తిస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, మంచి రిటర్న్స్ కూడా పొందుతారు. ఇక నేను రెగ్యులర్గా చెప్పేదే, ఇన్వెస్ట్ చేసే ముందు లీగల్ పత్రాలు మరియు వెరిఫికేషన్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నేను